ప్రభువారి ముందు వారు వేస్తున్న కేకలు ఏమిటి అంటే, మమ్మల్ని కనికరించు, కరుణించు అని చెప్పి ప్రభువు ముందు కేకలు వేస్తున్నారు. వాస్తవానికి వారు ఏమని కేకలు వేయాలి అంటే, మేము అపవిత్రులము అని కేకలు వేసే స్థితి నుండి దేవునిని ఎలా అంటే మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తున్నారు. ప్రభు హీబ్రూ పదం మనం ఆలోచన చేస్తుంటే అన్హోలీ అనేటువంటి పదానికి రష్యా అనేటువంటి మాటను ఉపయోగించినటువంటి తీరు చూస్తున్నాం. రష్యా అనేటువంటి మాట అన్హోలీ అనేటువంటి అపవిత్రుడును అని చెప్పేటువంటి మాటకు రష్యా అనేటువంటి పదాన్ని ఉపయోగించిన తీరు ఉంది. ఈ పదం ఎలాగన అంటే, ఈ మాట వినగానే వారు ఏం చేస్తారంటే, యూదులైన వారు వీరంతా కూడా ఆచారానికి పవిదిగో ఇక్కడ ఎలీషా ఒక మాట ఇచ్చి ఒక మాట తెలియజేస్తూ ఉంటే, రాజుకు సేవకుడుగా ఉన్నటువంటి సేవకుడు ఎలీషాకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుడు యెహోవా దేవుడే ఒకవేళ కిటికీలు తెరిచినా కూడా ఇదిగో ఈ క్షామము నుండి నీవు చెప్పే ఈ మాట జరిగేది అది అసంభవం. దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను అప్పగించి ఆయన సంతరించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. త్రిత్వం తర్వాత 14వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మొదలు 24 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, అలాగే సువార్త లేఖన భాగం లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం మొదలు 19 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తున్నాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 24 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను చూస్తూ ఉంటే, గడిచిన వారం ఆ ముందటి వారం పాఠములకు క్రోడీకరింపుగా కొనసాగింపుగా ఏదైతే ఆత్మ ధర్మశాస్త్రం అనగా ప్రభుని అంగీకరించేటువంటి విధానము వలన మనము దేవుని సంబంధము, దేవుని కుమారులుగా మనము కానున్నాము అనేటువంటి సత్యము, అలాగే ధర్మశాస్త్రము అది ఇవ్వబడినటువంటి నెరవేర్పుగా ఉండేటువంటి స్థితికై దానిని నెరవేర్చలేనందువల్ల ధర్మశాస్త్రము నిరర్థకమైనదా అనేటువంటి ప్రశ్నకు ఉత్తరాలుగా, సమాధానములుగా ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి సత్యాలను మనం గమనిస్తూ ఉన్నాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి సత్యం గుండా మనం గమనం చేస్తూ ఉంటే, శరీర ఆశలను సిలువ వేసే వరంగా మనం ఉండాలి అనే తీరు ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయించరో వాటిని చేయకుందురు. మీరేం చేయాలని మీ శరీరం మిమ్మల్ని ప్రేరేపిస్తుందో అలాంటి వాటిని మీరు చేయకుండా ఉండాలంటే మీరు ఆత్మ సంబంధులుగా ఉండాలి. అంటే మీరు దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి కుమారత్వపు స్థితిలో దేవునికి కుమారులుగా మీరు ఉండాలి అనే సత్యం ఇక్కడ మాట్లాడబడుతున్నటువంటి విధిగా మనం చూస్తున్నాం. శరీర ఆశలు ఏముంటాయో, ఆత్మ ఫలాలు ఏమైతే ఉన్నాయో ఆ విధానాలు గురించినటువంటి వివరణ కూడా మనము కొనసాగింపుగా ఈ లేఖనాలలో మనం చూస్తున్నాం. 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే శరీర కార్యాలుగా జారత్వానికి, మనము పడిపోయేదానికి కారణాలుగా ఉన్నటువంటి తీరులు ఇవన్నీ అనేటువంటి సత్యం మనం చూస్తాం. 22వ వచనం, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటే అపవిత్రత ఈ మాట మనం గమనం చేస్తూ ఉంటే సువార్త లేఖన భాగంలో సహితం లూకా సువార్త మనము చదువుతున్న వేళ లూకా సువార్తలో 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉంటే అక్కడ కుష్ఠరోగులను గుర్చినటువంటి 10 మంది కుష్ఠరోగులు ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తు ప్రభువు వారి చెంత వారు ప్రభువు ఆ మార్గం నుండి వెళ్ళేటువంటి తీరులో ఉన్న పరిస్థితులు తటస్థించినందున ప్రభువు ముందు వారు నిలుచుండి వారు ఏమని ప్రేరేపణతో వారు కోరుకుంటున్న విధానం ఉంది అని సత్యం ఆలోచన చేస్తూ ఉంటే వారు యేసుక్రీస్తు వారిని కనికరించమని చెప్పి వారు కేకలు వేస్తున్నటువంటి విధానం లూకా సువార్త 17వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. వారు ఏమని ప్రభుని వేడుకుంటున్న విధానం ఉందంటే 13వ వచనం, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. వారు ఏమని పిలుస్తూ, ఏమని కేకలు వేస్తూ, ఏమని అర్థిస్తూ, ఏమని వేడుకుంటున్న విధానం ఉందంటే మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కరుణించు.
అనేటువంటి విధానంతో వారు వేడుకుంటున్న స్థితి మనకు కనబడుతుంది. వాస్తవానికి కుష్ఠరోగులు అనేటువంటి వారు ఇక్కడ ఈ విధానం ఎక్కడ జరుగుతుందని ఆలోచన చేస్తుంటే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళుతూ, వాస్తవానికి మనకు తెలుసు సమరయ ప్రాంతం నుండి ఎలాగనను కూడా యూదులు కానీ ఇశ్రాయేలు కానీ ప్రయాణం చేయటానికి ఇష్టపడరు. అయితే యెరూషలేమునకు వెళ్ళేటప్పుడు, అంటే ఇంకా చెప్పాలి అంటే దేవాలయానికి వెళ్ళే సమయానికి, దేవాలయానికి వెళ్ళేటువంటి తీరులకు, యెరూషలేము అంటేనే దేవాలయం అని చెప్పబడేటువంటి తీరు. ఒకవేళ యెరూషలేము నుండి తిరిగి వచ్చే ప్రయాణం కాదు, కానీ ఇది యెరూషలేమునకు వెళ్ళే ప్రయాణం. అలాంటి సందర్భంలో సైతం ప్రభువు ఏం చేస్తున్నాడంటే సమరయ ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నాడు. ఆ సందర్భం ఎలాగున అంటే, ఇప్పుడు సమరయ ప్రాంతం గుండా వెళ్తున్నటువంటి తీరులోనికి ప్రభువు వెళ్తున్న స్థితిలో ఇక్కడ అపవిత్రులైనటువంటి వారు, అంటే కుష్ఠరోగం గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే లేవ్యాకాండం 13వ అధ్యాయం 45వ వచనం మనం చూస్తూ ఉంటే, ఎలాగున్న అపవిత్రులైనటువంటి వారుగా ఉన్నవారుగా ఉన్న కుష్ఠరోగులు వారు ఏం చేస్తారంటే వారు సమాజంలో జీవించుకు ఉంటారు. వారు వెలుపులకు నెట్టివేయబడినటువంటి స్థితిలో వారు ఉంటారు. వారు ఏం చేస్తారంటే వారు ఏమాత్రం కూడా ఎవరికి కూడా తాకేటువంటి తీరులు, ఎవరు వారిని ముట్టుకొనకుండా అంటరాని వారుగా వారు ఉంటూ, వారు ఏం చేసే విధానం అంటే ఎవరైనా అటుగా వచ్చేటువంటి పరిస్థితి తటస్థిస్తే వారిని హెచ్చరించే విధి కొరకు, ఇదిగో మేము అపవిత్రులము అనేటువంటి మాట వారికి వినబడేటట్టుగా, వారికి ఉన్నటువంటి అపవిత్రత గుర్తించేటట్టు మేము అపవిత్రులము అని చెప్పి వారు కేకలు వేసేటువంటి తీరు చేయాలి. లేవ్యాకాండం 13వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే, కుష్ఠపడగలిగినటువంటి వ్యక్తులు వారు పలికడి తీరులు, వారు ఎలాగనో మాట్లాడే తీరులు ఉన్నాయి ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములు చింపివేయవలను, వాడు తల విరబూసుకొనవలను, వాడు తన పైపెదవి కప్పుకొని అపవిత్రుడును అని బిగ్గరగా పలుకవలను. ఈ స్థితి ఎలాగన అంటే, ఇదిగో నేను అపవిత్రుడిని అని చెప్పి బిగ్గలుగా కేకలు వేయాలి. ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి సంభవం మనం ఆలోచన చేస్తూ ఉంటే, ప్రభువారి ముందు వారు వేస్తున్న కేకలు ఏమిటి అంటే, మమ్మల్ని కరుణించు అని చెప్పి ప్రభువు ముందు కేకలు వేస్తున్నారు. వాస్తవానికి వారు ఏమని కేకలు వేయాలి అంటే, మేము అపవిత్రులము అని కేకలు వేసే స్థితి నుండి దేవునిని ఎలా అంటే మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తున్నారు. ప్రభువారు చేస్తున్నటువంటి కార్యాలు వినబడి, ఆయన చేస్తున్న గొప్ప స్వస్థత కార్యాలు వారు వినివారుగా ఉండి, వారు స్వస్థత పొందగోరి వారు ఏం చేస్తున్నారంటే ప్రభువును వేడుకుంటూ ఉన్నారు. అలాగను వేడుకున్న వారు ఏం చేసే విధి అంటే, అందున కూడా మరలా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ లూకాసు వార్తలో ఆయన తెలియజెప్పిన మాటలు మనం గమనం చేస్తూ ఉంటే, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకొనండి అనే మాట చెప్పాడు. అయితే ఇక్కడ మనము గమనం చేస్తూ ఉన్నప్పుడు కుష్ఠిపొడ నుండి అపవిత్రత పోవాలి అంటే యాజకుడు తనను గమనించాలి. తాను పూర్తిగా క్షవరం చేయించుకున్నటువంటి తీరులో శరీరంలో ఎక్కడా కూడా వెంట్రుకలు లేకుండా పూర్తిగా క్షవరం చేయించుకుని ఎక్కడా పొడలేదు అనేటువంటి తీరుతో యాజకునికి కనబడిన తర్వాత 7 రోజులు మరల ఎడంగా ఉండి తనను తాను పవిత్రపరుచుకుని స్నానం ఆచరించి మరల యాజకునికి కనపరుచుకున్న తర్వాత యాజకుడు బలి అర్పించి తాను ఏం చేస్తాడంటే బ్రతికున్న పావురము అలాగే మరొక పావురమాన్ని 2 పావురాల్లో ఒక పావురం మీద దాని యొక్క స్థితిని మోపి దానిని బలి అర్పించి బ్రతుకున్న పావురాన్ని తాను వదిలివేసేటువంటి వాడుగా యాజకుడు ఈ కార్యాలు చేస్తాడు. ఈ కార్యాలన్నీ చేసిన తర్వాత అతడు పవిత్రుడు అని చెప్పి యాజకుడు చెప్పిన తర్వాత మాత్రమే అతడు సమాజంలోనికి అడుగు పెట్టాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా లేవ్యాకాండంలో మనకు కనబడేటువంటి తీరులు మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి స్థితి నుండి తాను ఎలా అంటే ఇప్పుడు ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా స్వస్థతులై వారు ఏం చేస్తున్నారంటే యాజకునికి కనబరుచుకున్న తర్వాత ఈ ఆచారాలన్నీ కూడా ఆచరించి ఇప్పుడు ఒక వ్యక్తి మరల ప్రభువు చెంతకు వచ్చి ప్రభువు ముందు తాను ఏం చేస్తున్నాడు అంటే మోకరిల్లి గొప్ప శబ్దంతో కేకలు వేస్తూ ప్రభువు చెంతకు వచ్చి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ముందు కృతజ్ఞత చెల్లిస్తున్న వాడిగా ఒక వ్యక్తి ఉన్నాడు. హీబ్రూ పదం మనం ఆలోచన చేస్తుంటే అన్హోలీ అనేటువంటి పదానికి రష్యా అనేటువంటి మాటను ఉపయోగించినటువంటి తీరు చూస్తున్నాం. రష్యా అనేటువంటి మాట అన్హోలీ అనేటువంటి అపవిత్రుడును అని చెప్పేటువంటి మాటకు రష్యా అనేటువంటి పదాన్ని ఉపయోగించిన తీరు ఉంది. ఈ పదం ఎలాగన అంటే ఈ మాట వినగానే వారు ఏం చేస్తారంటే యూదులైన వారు వీరంతా కూడా ఆచారానికి పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారు వీరి చెంతకు వెళ్ళేటువంటి తీరులు, అంటే కనీసం
వీరి నుండి వచ్చే గాలి కూడా తగలకుండా దూరంగా ఉన్నప్పుడే ఈ మాట పలకాలి. కానీ ప్రభువు ఏం చేశాడంటే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని సమాజంలోనికి తెచ్చి వారిని స్వస్థపరిచి ఎవరికీ కాని విధానంలో ఉన్నటువంటి కార్యాలను సహితం ప్రభువు విడుదల అందించి వీరిని స్వస్థపరిచినటువంటి తీరు ఉంది. అయితే వీరిలో మాత్రం ఎలాంటి కృతజ్ఞతా భావం కూడా లేదు. లూకా సువార్త 17వ అధ్యాయాన్ని చూస్తుంటే ప్రభువారు అక్కడ మరలా ఆయన సమాధానం చెప్తున్నాడు. 10 మంది శుద్ధులయ్యారు, అయితే వచ్చి మరల కృతజ్ఞత చెల్లించేటువంటి తీరులో ఈ అన్యుడైన సమరయుడు తప్ప మరి ఎవరు కూడా ఈ కార్యం చేయలేదు అని ప్రభువు రూఢిగా ఆ మాటలు తెలియజేస్తున్నటువంటి తీరులు కూడా మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ 17వ వచనం, అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యారు కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఇదిగో అన్యులలో సహితం విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది అంటే కృతజ్ఞత కనపరిచేటువంటి తీరులో వారిని దేవునికి విధేయులుగా చేస్తుంది. కానీ ఆచారానికి, పద్ధతులకు, వేరు విషయాలకు, ఇదిగో ఇది మాకున్న గొప్ప అని చెప్పేటువంటి తీరుల్లోనికి, ఇది మాకంతా తెలుసు అనేటువంటి తీరులోనికి ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్న యూదులైన వారు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు, వారిలో ఉండిన 90 కూడా వారికి వాక్యం తెలుసు, వారు తన ప్రజగా ఉండినటువంటి ప్రజగా ఉండిన వారే, ధర్మశాస్త్రం తెలుసు. అయినా కానీ మరొక వ్యక్తికి కృతజ్ఞతాభావాన్ని చూపించేటువంటి మనస్సులు వారిలో లేవు. ఈ రోజున మన పరిస్థితులు కూడా అంతే. మనం ఎలా అంటే మనం ఆచారానికి ప్రాధాన్యతనిచ్చి మన స్థితులలోనికి చేయాల్సింది ఇది అనేటువంటి సంగతులు చేస్తూ ఉండి నిజంగా దేవునిలో జీవించే స్థితులకు మాత్రం మనం ఎలా ఉంటున్నామంటే దూరంగా ఉంటున్నటువంటి తీరులు మనం చేస్తున్నాం. కుష్ఠరోగం గురించి ఆలోచన చేస్తూ ఉంటే కుష్ఠ అనేటువంటి ఈ వ్యాధి అనేది ఒక విధంగా దేవుని రౌద్రానికి నిదర్శనంగా కూడా చూస్తాం. మనం ఆలోచన చేస్తూ ఉంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తూ ఉంటే ఉజ్జియా ఏం చేశాడంటే తనను తాను గొప్పవాడిగా తాను తలంచి దేవుని యొక్క ధూపార్తిని, ఎవరైతే యాజకులు అర్పించాల్సిన ధూపార్తిని చేతపట్టి తాను ధూపం వేయటానికి ప్రయత్నం చేస్తే దేవుని రౌద్రము, కోపము తన మీద రగులుకుని తనకు కుష్ఠవ్యాధి వచ్చినటువంటి స్థితి ఉంది. అంటే ఈ అపవిత్రత అనేది ఎవరికి వస్తుంది అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి, విరుద్ధమైనటువంటి జీవితాలను జీవించేటువంటి వ్యక్తులకు ఈ వ్యాధి వస్తుంది, ఈ పొడ వస్తుంది అనేటువంటి మనస్సు వారిలో ఉంది. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారికి ఉన్నటువంటి స్థితిలో వారు నిజంగా దేవుని యందు విశ్వాసం నుంచి వారి యొక్క అపవిత్రతను వేడాలనేటువంటి తీరులో పవిత్రత వైపు వారి మనస్సులను తిప్పుకునే మనస్సు వారిలో ఉండి నిజంగా క్షమాపణ కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే కనికరాన్ని ఇచ్చేటువంటి దేవుడు అనేటువంటి సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయాన్ని చూస్తూ ఉంటే అక్కడ సిరియను రాజు అయినటువంటి రాజుకు సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమాను కనబడతాడు. నయమాను కూడా అక్కడ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే తాను ఎలా అయితే తన వ్యాధి నుండి తాను విడుదల పొందుకున్న తర్వాత యెహోవా ఒక్కడే దేవుడు అనేటువంటి కృతజ్ఞత చెల్లిస్తూ దేవునికి స్తుతి చెల్లించేటువంటి వాడుగా ఉంటాడు. అలాగే మనము ఆలోచన చేస్తూ ఉంటే 2వ రాజుల గ్రంథంలో 7వ అధ్యాయంలో 4 కుష్ఠరోగులు కనబడతారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎలీషా కాలంలో ఈ కార్యం జరిగింది. ఆ సందర్భాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఎలీషా కాలంలో జరిగినటువంటి ఈ కార్యం బహు కష్టమైనటువంటి, క్షామము కలిగినటువంటి కాలముగా ఆ కాలం ఉంది. ఆ కాలంలో పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయి అంటే ఎలీషాను పట్టుకోవటానికి సిరియన్ రాజు చేస్తున్నటువంటి ఆలోచన సంబంధమైనటువంటి సంగతులలో షోమ్రోలో తాను ఎలీషా చాలా గొప్ప కార్యాలు చేసిన వాడిగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో సహితం ఇదిగో ఇక్కడ ఎలీషా ఒక మాట ఇచ్చి ఒక మాట తెలియజేస్తూ ఉంటే రాజుకు సేవకుడుగా ఉన్నటువంటి సేవకుడు ఎలీషాకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుడు యెహోవా దేవుడే ఒకవేళ కిటికీలు తెరిచినా కూడా ఇదిగో ఈ క్షామము నుండి నీవు చెప్పే ఈ మాట జరిగేది అది అసంభవం అనేటువంటి తీరులో తాను మాట్లాడినటువంటి పరిస్థితులు తాను జరిగించిన వాడిగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఎలీషా కొన్ని మాటలు ఏవైతే చెప్పాడో దాని ప్రకారంగా జరిగినటువంటి సత్యాలు 2వ రాజుల గ్రంథంలో 7వ అధ్యాయంలో చూస్తాం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూస్తుంటే అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండి, రూపాయి 1 2 మానికల ఎవరును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెను ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగున అని
దైవజనుడికి ప్రత్యుత్తరమేగా అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పాను. ఎలీషా కాలంలో ఈ కార్యాలు జరుగుతున్నప్పుడు ఎలీషాకు దేవునికి వ్యతిరేకంగా రాజు సేవకుడైనటువంటి వ్యక్తి ఇలాగున మాట్లాడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ మాటకు తగినట్టుగానే జరిగిన కార్యం సంభవించింది. అది ఎవరి ద్వారా సంభవించిందంటే ఎవరైతే అపవిత్రులుగా చూడబడ్డారో వారి ద్వారానే సంభవించింది. మనము 3వ వచనం నుండి మనం చూస్తూ ఉంటే అక్కడ నలుగురు కుష్ఠరోగం చేత బాధపడుతున్నటువంటి వ్యక్తుల వలన అప్పుడు పట్టణమందు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగులు ఉండగా వారి ఒకరినొకరు చూచి మనము చచ్చిపో వరకు ఎచ్చట ఎందుకు కూర్చుండవలను. ఈ నలుగురు కుష్ఠరోగులు కూడా ఇటు షోమ్రోనులోనికి పట్టణంలోనికి వారు వచ్చిన వారు ఎలాగన అపవిత్రులుగా ఉన్నారు కనుక సమాజంలో నిల్చుండే సమాజంలో జీవించే పరిస్థితి వారికి లేదు కనుక వారు క్షామముతో ఉన్న పరిస్థితుల్లో ఇటు పట్టణంలోకి వచ్చినా చనిపోతారు, లేదు పట్టణం బయట మనం ఎలా ఉన్నా కూడా తిండి లేక మనం చనిపోయే వారంగా ఉంటాం. మనం ఏం చేయాలి అంటే మనము సిరియాలోకి మనం వెళదాం. సిరియా ప్రాంతంలోకి మనం వెళితే వారు బ్రతకనిచ్చారా, బ్రతుకుతాము, లేకపోతే లేదు అనేటువంటి ఆలోచన చేత వారు ఏం చేశారంటే ఇక్కడ ఎలీషా ఒక మాట చెప్పాడు. ఆ మాట ఎవరి ద్వారా జరుగుతుందంటే ఎవరంటే అపవిత్రులుగా చూడబడేటువంటి వారుగా ఉన్నారో వారి ద్వారానే ఈ కార్యం జరుగుతుంది. ఈ కుష్ఠరోగులు సిరియాలోకి వారు ప్రవేశించిన తర్వాత వీరు వెళుతున్న సందర్భానికి అక్కడ ఉన్నటువంటి చుట్టూ గట్టు వేసి ఎవరైతే షోమ్రోను పట్టణాన్ని పట్టుకొనాలి అనేటువంటి ఆలోచన చేత చాలా ఖచ్చితంగా గట్టి కట్టు వేసినటువంటి పరిస్థితుల్లో వారు చుట్టూ ముట్టడి చేసిన కారణం చేత షోమ్రోలో ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి పరిస్థితి అంటే పావురపు రెట్టలు కూడా తినడానికి అమ్మేటువంటి స్థితిలోనికి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ వచనాలు 2వ రాజు గ్రంథంలో 24వ వచనం. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోలో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడి యొక్క తల 80 రూపాయలకు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండేది. ఎలాంటి పరిస్థితి అక్కడ వచ్చిందో చూస్తూ ఉంటే తిండికి అలమటించే పరిస్థితి షోమ్రోలో నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలీషా మాట చెప్తున్నాడు, ఇదిగో రేపు పలానా సమయానికి ఇలాగన మీకు పిండి అమ్మబడేటువంటి తీరుంటుంది అనే మాట చెప్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో అసాధ్యం అని ఒక మాట చెప్పబడింది. అయితే ఇక్కడ ఈ కుష్టి రోగులు ఎవరా అయితే సిరియాలోనికి వెళ్ళేటువంటి తీరులోనికి వారు వెళుతూ ఉన్నారో ఆ సందర్భానికి దేవుడు ఏం చేశాడో తెలుసా, ఒక రథములు వచ్చేటువంటి శబ్దాన్ని సిరియా ప్రజలకు వినబడేటట్టు చేశాడు. ఆ తీరులో అక్కడ వారు హుటాహుట్టుకున్న ఉన్నట్టుగా వారి యొక్క గుర్రాలను విడిచిపెట్టారు. వారికి ఉన్న ఏదైతే భోజన పదార్థాలు ఉన్నాయో వాటిని అన్నిటిని విడిచిపెట్టారు. వారి టెంట్స్ అన్నింటిని అలాగే విడిచిపెట్టి వారి గుడారాలను అలాగే విడిచిపెట్టి వారు ప్రాణాలు కాపాడుకోవటానికి పారిపోయారు. ఇదంతా ఎలాంటి కార్యం అంటే అది ఒక గొప్ప కార్యం. ఇప్పుడు వారి దగ్గర ఉన్న ఆహారం అంతా కూడా తీసుకుని వచ్చి ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఈ మాట చెప్పాడు, ఇదిగో యెహోవా కిటికీలు తెరిచినా కూడా ఇది జరగదని చెప్పాడు, ఆ వ్యక్తే ఇప్పుడు ఆ పట్టణము గవిని చెంత అమ్మవడానికి నియమితుడయ్యాడు. ఈ మాటలన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే ఎలీషా చెప్పినట్టు జరుగుతున్నాయి. ఎలీషా చెప్పిన విధానంలోనే ఆ తీరులో రాజు అతన్ని నియమిస్తే అతడు అక్కడ నిల్చుండి అమ్ముతూ ఉండే తీరు ఉంది, కానీ దానిని తినలేని పరిస్థితుల్లో ప్రజలు గుంపుగా వచ్చి తొక్కిసలాటలో అతను చనిపోయాడు. ఈ విధానం అంతా జరిగింది. అది ఎవరి ద్వారా జరిగిందంటే అపవిత్రులుగా చూడబడినటువంటి ఈ కుష్ఠరోగులు సిరియాలోకి వెళ్ళకపోతే విడుదల వచ్చేది కాదు. వారు ప్రాణాలతో బ్రతికుండేవారు కాదు, అంటే వారు కాపాడబడేవారు కాదు, వారితో సహితం ఇక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు కూడా కాపాడబడి ఉండేవారు కాదు. ఇది ఎలా జరుగుతుంది అంటే ఇదంతా కూడా దేవుని మీద ఆధారపడేటువంటి తీరులోనికి ఇదిగో మనము చేసే కార్యాలు ఇలా అనేటువంటి స్థితిలో వారు ఒకవేళ మనం ఆలోచన చేస్తుంటే ఆ కుష్ఠరోగులు సిరియాలోనికి ప్రవేశించిన తర్వాత వారి కోసం కొంత సొమ్ము దాచుకున్నారు, దోపిడీ చేసే సంగతులు జరిగిస్తూనే వారిలో వారు భయం కలిగి ఇదిగో మనం చేస్తున్న తప్పు, ఇది అపరాధం అని చెప్పి ఈ విషయాన్ని పట్టుకుని వచ్చి షోమ్రోను రాజుకు ఆ సంగతులు చెప్పినటువంటి తీరులు అవి జరిగాయి. ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడేటువంటి తీరులో తప్పును ఒప్పుకుంటే దేవుని మనము వేడుకునే విధానంలో కరుణించు అని చెప్పి వేడుకున్న 10 మందిలో ఒకడికే కృతజ్ఞత ఉంది. వాడు ఏం చేస్తున్నాడంటే వచ్చి దేవునికి
కృతజ్ఞత చెల్లిస్తున్న వాడిగా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి తీరు ఏమిటంటే, అపవిత్రతతో ఎలాగున్న పరిస్థితి అంటే, ఉదయాన్ని గమనించినప్పుడు మనకు అర్థం కావాలి. రాజుగా ఉన్న తాను ఇప్పుడు ఏమయ్యాడంటే రాజ్యాన్ని విడిచి దూరంగా వెళ్ళాల్సి వచ్చింది. ఎంతో గొప్పతనాన్ని అనుభవించిన తాను అంటరాని వాడైనటువంటి పరిస్థితిలోకి వచ్చింది. ఎందుకోసం అంటే అది దేవునికి వ్యతిరేకంగా హెచ్చించుకునే విధానం చేత, కోపాన్ని ప్రదర్శించే తీరులో తాను వ్యవహరించిన కారణం చేత. లేదు, మన తప్పు నొప్పుకుని మనం ఏమై ఉన్నామో గమనించి దానికి మనము దేవుని ముందు సాగిలపడగలిగితే మనము విడుదల పొందుకుంటాం. అది ఎలా అంటే, ఈ 10 మందిలో ఒకడు కృతజ్ఞత చెల్లించిన వాడు అన్యుడైనా కూడా తాను ఏమయ్యాడంటే విశ్వాసం చేత తాను పవిత్రుడిగా ఎంచబడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో మనము అపవిత్రతను వీడి పవిత్రతలోనికి రావాలంటే మన బ్రతుకులను దిద్దుకుని దేవునిని వేడుకునే విధానంలో ఆ వేడుకున్న తీరు నుండి కృప పొందుకున్న మనం మరల కృతజ్ఞత చూపించాలి. ఆ స్థితిలో మనం ఉంటే దేవుని ఆశీర్వచనాలు మనం పొందుకుందాం. నయమాను కూడా అదే పని చేశాడు. ఇదిగో దేవుడు యెహోవా దేవుడు తప్ప మరి ఇక ఎవరు కూడా దేవుడు కాదు అనే మాట తాను చెప్పగలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మన విశ్వాసం అదే స్థాయిలో ఉందా లేదా అనే ప్రశ్నలు మనకు మనం వేసుకుని మన బ్రతుకు దిద్దుకోవటానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.